హాయ్ అండి. ఈరోజు మజ్జిగ పులుసు చల్లచారు అని కూడా అంటారు. వీటిలో బజ్జీలు వేసి చేస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మార్వాడి వాళ్ళైతే కడి అని అంటారు. దహీ కడి, పకోడా దహీ కడి అని కూడా అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మార్వాడి ఫుడ్ అనవచ్చు. మన తెలంగాణలో కూడా బాగా చేస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ. మీరు ముందుగా ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని దాన్ని మజ్జిగలాగా చిలికి ఇలా పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూను బేసన్ వేసి దాంట్లో వాటర్ వేసి లిక్విడ్ చేసి ఈ పెరుగులో కలిపి పెట్టుకోండి. ఎందుకంటే ఇలా బేసన్ కలపడం వల్ల పెరుగు అనేది మనం వేడి చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఫస్ట్ మనం శనగపిండి కలపడం వల్ల నార్మల్గా పెరుగుని పొయ్యి మీద పెడితే అది విరిగిపోతుంది కదా. సో దానికోసమని ఫస్ట్గానే మనం బేసన్ కలిపితే విరిగిపోదు అనమాట. సో అలా మీరు ఈ బోండాల కోసము ఒక 100 గ్రామ్స్ బేసన్ తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇలా కలిపి బజ్జీ పిండి చేసుకొని వీటిని చిన్న చిన్న బజ్జీల్లాగా మీకు నచ్చే సైజులో, మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో బజ్జీలు వేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇలా పిండి ఇలా జారుగా ఉండాలి. ఇలా మీకు కావాల్సిన సైజులో బజ్జీలు వేసుకొని ఇలా దూరగా వేయించండి బజ్జీలని. ఇలా వేయించిన తర్వాత వీటిని ఇందాక మనం మజ్జిగలో శనగపిండి కలిపి పెట్టాం కదా, అందులో ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసుకొని ఇలా కలిపి మజ్జిగను పక్కన పెట్టండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో నూనె తీసుకొని మీకు కావాల్సినంత వేయండి. ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మెంతులు, 4 ఎండుమిర్చీలు వేసి ఇలా కొద్దిగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత వీటిలో కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇంగువ, ఒక టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఇలా పోపు పెట్టండి. ఇంగువ కంపల్సరీ అండి. ఇంగువతో టేస్ట్ చాలా వస్తుంది. సో ఇలా ఇంగువ వేసిన తర్వాత ఇలా పోపు రెడీ అయిన తర్వాత దీన్ని ఈ పెరుగులో కలిపి దీన్ని పొయ్యి మీద పెట్టి కొద్దిగా మరగనివ్వండి. మరగాలి, మరిగితేనే టేస్ట్ వస్తుందన్నమాట ఈ మజ్జిగ పులుసుకి. సో దీన్ని ఇలా మరగబెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు, ఎక్కువసేపు మరగని అవసరం లేదు, ఒక 5 మినిట్స్ వరకు మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత మనము ఇందాక బజ్జీలు చేసి పెట్టుకున్నాం కదా, ఈ బజ్జీలను ఈ ఒక్కొక్కటిగా కొద్దిగా వేడిగా వేసినా పర్లేదు, కొద్దిగా చల్లగైన తర్వాత వేసినా కూడా పర్వాలేదు. సో ఇలా మజ్జిగ మరిగిపోయింది కదా, ఇందులో మనం ఇందాక బజ్జీలు చేసి పెట్టుకున్నాం కదా, ఆ బజ్జీలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసి వీటిని ఒక 5 నిమిషాల వరకు నాననివ్వండి. ఇలా మజ్జిగ ఒక గిన్నెలో పోసుకొని అందులో మనము చేసి పెట్టుకున్న బజ్జీలు వేసి ఇలా వేసుకొని కొద్దిగా నాననివ్వండి 5 నిమిషాల వరకు. ఇలా నానిన తర్వాత ఇది చాలా టేస్ట్ వస్తుంది. అలాగే మీకు నచ్చినట్టుగా దీన్ని రైస్లో కానీ చపాతీకో కానీ తీసుకోవచ్చు. మీకు మా ఛానల్ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రమ్యాస్ వరల్డ్ 1720 ఇలాంటి వంటలు ఇంకా ముందు ఎన్నో చేసి. ఇది మజ్జిగ పులుసు. మజ్జిగ తినే వాళ్ళకి ఎండాకాలంలో చలువ చేయడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో మెంతులు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ వంట ట్రై చేసి చూడండి. దీన్ని మార్వాడి హిందీ వాళ్ళు అయితే దహీ కడి అంటారు. చాలా ఫేమస్ వాళ్ళ దాంట్లో ఇది. మీరు ఒక్కసారి ఈ వంట ట్రై చేయండి. మీ కమెంట్స్ నాకు తప్పకుండా కమెంట్స్ రూపంలో ఇది మీకు ఎలా వచ్చిందో ఒక్కసారి కమెంట్స్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. మీకు మా వంట కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ లైక్ షేర్ వల్లనే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అలాగే మీకు ఈ నచ్చితే కమెంట్స్ రూపంలో మాకు కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.